కెనడా వీసా విధానంలో మార్పుల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ సహా 16 దేశాలకు చెందిన విద్యార్థులు త్వరగా వీసాలు పొందడానికి సహాయపడే ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ టు డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రాంతో పాటు నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ పథకాన్ని కెనడా గత వారం రద్దు చేసింది. కెనడాలో ఉద్యోగం రావడం వల్ల అక్కడ శాశ్వత నివాసం పొందడానికి అవకాశం కల్పించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల అర్హతల్లోనూ ట్రూడో ప్రభుత్వం గతేడాది మార్పులు చేసింది. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ విద్యార్థి అనుమతులపై 2 ఏళ్ల పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలతో కెనడా వెళ్లాలనుకున్న భారత విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థి కెనడాలోని వర్సిటీలో అడ్మిషన్ కోసం ఫీజు కట్టిన తర్వాత ఆ సీటును వదిలేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెంట్ తరఫున గతేడాది 50 మంది విద్యార్థులు కెనడా వెళ్తే ఈసారి 4కే పరిమితమైంది. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఫ్రాన్స్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆ కన్సల్టెంట్ నిర్వాహకులు తెలిపారు. 2023లో భారత విద్యార్థుల నమోదు 29% పెరిగిందని ఆస్ట్రేలియా హైకమిషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఇతర దేశాల కంటే కెనడాలో అత్యధికంగా 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. ఆ సంఖ్య దాదాపు 3.37 లక్షలుగా ఉంది. అమెరికాలో చదువుతున్న విదేశీ గ్రాడ్యుయేట్లలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్టు తాజాగా కొన్ని నెలల క్రితం నివేదిక వెల్లడించింది. 2022-23 విద్యా సంవత్సరంలో వీరి సంఖ్య 35% పైగా పెరిగినట్టు నివేదిక పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 లక్షల మందిలో వీళ్లే 26% ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇది 2021-22లో నమోదైన 1.99 లక్షల మంది విద్యార్థుల కంటే 35% ఎక్కువ. గత 23 ఏళ్లలో మొదటిసారి రెట్టింపైంది. ఇక అమెరికా మాత్రమే కాకుండా యూకేలో 1.85 లక్షలు, ఆస్ట్రేలియాలో 1.22 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈయూలో జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్లలోనూ అత్యధిక సంఖ్యలో భారత విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.